క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, డెబిట్ కార్డ్ అంటే ఏంటి, ఇవి కూడా మాకు తెలియదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చూడండి, అసలు సినిమా ఎలా ఉంటుందో నేను చూపి. మీ పర్స్ లో ఉండేటటువంటి ఒక చిన్న కార్డ్ మీ ఫ్యూచర్ ని బిల్డ్ చేయగలదు, లేదంటే డిస్ట్రాయ్ కూడా చేయగలదు. చాలా మంది క్రెడిట్ కార్డ్ ని ఫ్రీ మనీ అనుకుంటారు, కానీ అది బిగ్గెస్ట్ ట్రాప్. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి, కానీ వీటి వెనుకున్న అసలు నిజం చాలా మందికి తెలియదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే బ్యాంకులు ఎలా సంపాదిస్తా ఉన్నాయి, మనం ఎలా లాస్ అవుతున్నామో క్లియర్ గా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మనల్ని ఒక ట్రాప్ లో పెట్టి వాళ్ళు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ముందుగా డెబిట్ కార్డ్ గురించి మనం డెబిట్ కార్డ్ గురించి చెప్పాలంటే, మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉంటే అంతే ఖర్చు చేయగలిగేదే డెబిట్ కార్డ్. అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు తో ఈ డెబిట్ కార్డ్ ని వెంటనే జారీ చేస్తే బ్యాంక్ కేవలం SMS చార్జెస్ అను ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ కోసం అని చెప్పేసి మీ అకౌంట్ లో 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయలు మాత్రమే స్పెండ్ చేయగలరు ఈ డెబిట్ కార్డ్ ఉపయోగం. అంటే అది మీ సొంత డబ్బు. చాలా మంది శాలరీ వచ్చిన వెంటనే